హాయ్ అండి. ఇప్పుడు చపాతీ చేస్తాను. చపాతీ సేమ్ పొరాటాలా ఉంటదండి. సో, దానికి కావాల్సిన ఫస్ట్ చక్కెర అండ్ ఆయిల్, కొంచెం ఆయిలేసుకోవాలండి. సాల్టు, ఆహ్, కొంచెం తెలుసు కదా! పెరుగుంటే పెరుగు, లేదా వాటర్ ఉంటే వాటర్ ఏసుకోవాలండి. సో, పంచదార మటికి కంపల్సరీ ఏసుకోవాలండి. మనకి సాఫ్ట్‌గా వస్తాయండి చపాతీయి. సో, చపాతీలాగా ఉండే పొరాటా అండి. చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఇలా చేసుకున్నట్టుంటే మీరు. కలుపుకోవాలండి. ఇప్పుడు ముందు ఏ పిండ్లు అవిని పిండి ఏంటంటే మన పొడి పిండే చేత్తో కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ ఏసుకోవాలి. మనం ఆయిల్ ఏసాం కదా! ఆయిల్ ఏయడం వల్ల ఉండలవి కట్టకుండా ఉంటదండి. సో, పొడి పొడిలాడుతా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. పూరి మాదిరిగా అండ్ పొరాటీ మాదిరిగా ఉంటది. పరాటా ఎలా బావుంటదో పొరలు పొరల కింద అలాగే ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. చూస్తున్నారు కదా! లైట్‌గా కొంచెం ఆయిల్ కూడా ఏసాను నేను. ఒక స్పూన్‌తో ఆయిల్ కూడా ఏసాను నేను. ఇప్పుడు మనము చూస్తున్నారు బిర్యానీ ఆకు ఉన్నదేంటో అనుకుంటారేమో! మనము చపాతీ పిండి నిలవుంటే బిర్యానీ ఆకు ఏసుకోవాలండి. ఆ చపాతీ పిండిలో ఏసుకోవడం వల్ల పురుగన్నది పట్టదు మనకి. అందుకే చపాతీ పిండిలో ఆ బిర్యానీ ఆకు వచ్చిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! వాటర్‌తో కలుపుతున్నాను నేను పిండంతా కూడాని. కలిపిన పిండి మనము బిర్యానీ ఆకు పక్కన పెట్టేస్తున్నానండి. కలిపిన పిండి ఉంటది కదండీ! మనము కలిపేసుకొని మనం 1 అవర్, 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల చపాతీ అన్నది మనకి చాలా టేస్ట్‌గా ఉంటదండి. సాఫ్ట్‌గా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ తినడానికి చాలా చాలా టేస్ట్ వస్తదండి. మనం నానబెట్టుకున్న పిండి పక్కన పెట్టుకుని 1 అవర్ అట్‌లీస్ట్ మీరు 1 అవర్ అయినా పిండి 1 అవర్ ముందైనా నానబెట్టి పక్కన పెట్టుకోండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటదండి. తినడానికి కూడా చాలా బావుంటది మనకి. ఈ మన 2 చపాతీ తిన్నవోళ్ళు ఒక 4 చపాతీ తింటారు. అంత టేస్ట్ వస్తది మనకి. చక్కెర కూడా ఏసాం కదా! చక్కెర ఏయమన్నాను కదా అని ఎక్కువ వేసుకోవద్దు. స్పూన్‌తో ఏసుకోవాలి. చూస్తున్నారు కదా! పిండి కలిపేసుకొని నేను పక్కన పెట్టానండి. పక్కన పెట్టిన పిండి ఇప్పుడు నేను అందరూ ఎలా చేస్తారో అలా చేయకుండా నేను మనకి చెప్తున్నాను కదా! పొరలు పొరల కింద విడిపోవాలన్నాను కదా! సేమ్ మనకి పరోటాలా ఉండాలంటున్నాను కదా! చపాతీ చేస్తున్నాను కదా! చేసిన దాని మీద ఆయిలేసాను చూస్తున్నారు కదా! ఇప్పుడు 4 మడతల కింద మడతెట్టాలండి. మడతెట్టి ఇప్పుడు మనం చపాతీలా చేయాలి దాన్ని. పిండేసి అది పొరలు పొరలులా ఉంటది మనకి. ఎందుకంటే దాని మీద ఆయిలేసాం కదా మనం. సో, అందు గురించానండి. చూస్తున్నారు కదా! ఇలా చపాతీలా చేశాను నేను. కాల్చుకున్నప్పుడు మనకి తినేటప్పుడు మట్టుకి పొరలు పొరల్లాగా విడిపోతదండి. మనం తిన్నప్పుడు చాలా టేస్ట్ వస్తదండి. చూస్తున్నారు కదా! ఇలాగా చేసేసానండి నేను అన్నీ కూడా చేసేసి ఒక పళ్ళెంలో ఏసాను నేను. ఇప్పుడు కాల్చుకున్నప్పుడు చాలా టేస్ట్ వస్తదండి మనకి. ఆయిల్ ఎక్కువ వేసుకొని కాల్చుకోవాలి. సేమ్ మనకి పరాటా ఎలా ఉంటదో మన హోటల్ దగ్గర అలా ఉంటదండి సేము. అంత పొరలు పొరల కింద ఉంటది. చాలా చాలా టేస్ట్ వస్తది చూస్తున్నారు కదా! మీరే ఎలా చేస్తున్నానో నేను. ఆయిల్ ఏసాం కదా! దాని గురించి పరాటాలా వస్తది. పరాటాలా వస్తదండి. మనము చపాతీలా చేసుకున్నాక దాని మీద ఆయిల్ ఏసాను కదా! చూసారు కదా! ఆయిల్ మళ్ళీ మనము ఏసిన చపాతీ ఉండలా కలుపుకున్నప్పుడు మనం చపాతీ చేయాలి. చూడండి నేను కాలుస్తున్నాను పొయ్యి మీద. మనకు ఆయిల్ అన్నది కొంచెము తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అన్నవాళ్ళు ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా! సేమ్ ఇలా ఉంటది. కానీ మనకి తిన్నప్పుడు అయితే చాలా టేస్ట్ వస్తదండి. మీరే చూసి మీరే నమ్మలేరు. సో, మన చుట్టూరు కూడా ఆయిల్ అన్నది వేస్తున్నాను. బాగా కాల్చుకోవాలి. అటు సైడు ఇటు సైడు కూడా చూస్తున్నారు కదా! సేమ్ మనకి హోటల్స్‌లో మాదిరిగా ఉంటదండి. సేమ్ చపాతీలాగా మన పరాటాలాగా అనిపిస్తదండి. చాలా చాలా టేస్ట్ అవుతది. చూస్తున్నారు కదా మీరు. సో, నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి